అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే కలకత్తాలో అత్యాచారం చేసి హత్య చేశారో అటువంటి దోషులు శిక్షించాలంటూ ఈరోజు రాష్ట్రం మొత్తమే కాకుండా దేశం మొత్తం కూడా నిరసన వెల్లువెత్తాయి. అటు వైద్య సిబ్బందే కాదు, ఇటు రాజకీయ నాయకులు, ఇటు విద్యార్థులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజైతే రాజంలో అయితే మాత్రం అందుకు సంఘీభావంగా ఈ ర్యాలీ, నిరసన కొవ్వొత్తుల ర్యాలీ అయితే మాత్రం చేయడం జరిగింది. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మేషర్ చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ ర్యాలీ చేశారు, ఎందుకు ర్యాలీ నిర్వహించారు? కలకత్తాలో మెడికల్ విద్యార్థిని మౌమిత మీద ఒక ఆకతాయి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అది ఒక అమానవీయ చర్య. అది ఆ చర్యను ఖండిస్తూ మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శాంతియుత ర్యాలీ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఒక సంఘీభావం తెలియాలి. తర్వాత దేశ ప్రజలకు కూడా ఈ హత్యపై వివరణ తెలియాలి. కాబట్టి అందరికీ కూడా అప్రమత్తంగా ఉండమని చెబుతూ చట్టాలను సవరించమని, ఏవైతే చట్టాలు నిర్భయ చట్టం ఉందో నిర్భయ చట్టాన్ని నిర్బంధంగా కఠినంగా దాన్ని అమలుపరిచి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మా తరఫు నుంచి ఈ స్త్రీ అనేది ఎప్పుడైతే స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలుగుతుందో ఆనాడే మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా మనం భావిస్తాం. దానికి నిర్బంధంగా మేమందరం కూడా ఈ చట్టాలను మార్చమని చెప్పేస్తూ ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా కొద్దిగా నిజాయితీగా పనిచేయమని కోరుతూ అంబేద్కర్ గారికి కూడా ఒక వినతి పత్రం సమర్పించడానికి మేమందరము వచ్చాం సార్. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక దేశం మొత్తం కాదు, రాష్ట్రాలు మొత్తం కూడా ఇదే పరిస్థితి సంఘీభావం తెలుపుతూ నిరసనలు అయితే వెల్లువెత్తున్నాయి. అటు వైద్య సిబ్బంది అయితే కాదు, ఇటు రాజకీయ నాయకులు కూడా సంఘీభావం తెలపడం గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో, ఎవరైతే అత్యాచారం చేశారో, అత్యాచారం చేసి హత్య చేయబడ్డారో అటువంటి నిందితులు మాత్రం కఠినంగా శిక్షించాలంటూ ఈ రోజైతే రాజధానిలో మొత్తం జనసేన నాయకులు అయితేనేమి, నర్సింగ్ విద్యార్థులు స్టూడెంట్స్ అందరు కలిపి పబ్లిక్తో పాటు అందరు కలిపి అయితే ఈరోజు మానవహారం చేసి ర్యాలీ చేసి కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలిపి వ్యక్తం చేశారు. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.